నా పేరు వైల శ్రీనివాస్ రెడ్డి, విలేజ్ మాచన్పల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ సెక్రటరీ కార్యదర్శి. ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి 400 ఎకరాల సమస్యపై యూనివర్సిటీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మాదంటే మాదని తగాదు పడుతున్న క్రమంలో ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం అనే నిర్ణయించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం భూమి అయినప్పటికీ ఆ భూమిని ఇతర పెట్టుబడిదారులకు కానీ లేఅవుట్ చేసి వ్యాపారం చేయడానికి కానీ ఈ ఆలోచన మాత్రము సరైనది కాదు. ప్రజా అవసరాల కోసము ఎవరికి కూడా అంటగట్టకుండా అది అలాగే రాబోయే అవసరాల కోసం కాపాడవలసిన అవసరం ఉంది. ప్రజలు పెరుగుతున్న కొద్దీ ప్రజా అవసరాలు పెరుగుతాయి, కానీ పోయిన భూమి మాత్రం తిరిగి రాదు. ఒక పక్కన పెట్టుబడిదారులు తీసుకొస్తున్నాము దాని మీద అని చెప్తున్నటువంటి వార్తలు, పెట్టుబడిదారులకు ఇవి అంటగట్టిన తర్వాత పెట్టుబడులు వచ్చేటువంటిది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి, కానీ పెట్టుబడిదారులు దోసుకొని వాళ్ళ యొక్క బుట్ట నింపుకొని బయటపడేటువంటి విధానం ఉండకూడదు. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు, కళాశాలలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి. ఎప్పుడో ఉన్నటువంటి గాంధీ ఉస్మానియా హైదరాబాద్లో ఉంటే నాటికి నేటికి 100 రెట్లు ప్రజలు పెరిగారు, కానీ ఆసుపత్రులు పెరగలేదు. అసలు పాఠశాలలు అదే యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఉంటే ఇప్పుడు అనేక మంది అటువంటి విద్యార్థులు పెరిగారు, కానీ ప్రభుత్వ కళాశాలలు కూడా పెరగలేదు. ఏదైతే పెరుగుతున్నారో ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలు కూడా పూర్తిగా తీర్చేటువంటి పరిస్థితిలో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం గారు, మీకు నేను విన్నవించేది ఏంటంటే ఈ పెట్టుబడిదారులను ఎప్పుడైతే విదేశీ పెట్టుబడిదారులను తీసుకొచ్చి వాళ్ళకి అంటగట్టించేసి మేము ప్రజా అవసరాల కోసం చేస్తున్నామని చెప్తున్నారో అది ప్రజా అవసరాల కోసం కాదు, పెట్టుబడిదారుల యొక్క సంపద కోసమే, కానీ ప్రజా అవసరాల కోసం కాదు. చూడండి, గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఈ బిహెచ్ఎల్ కావచ్చు, పోతే ఆల్వేని, ఇటువంటి హెచ్ఎంటి, హెచ్సిఎల్ ఇలాంటి కంపెనీలు ప్రభుత్వం నడుపుతూ ఉన్నటువంటి కంపెనీలను తీసేసి ప్రైవేట్కి అప్పగించారు. ఇవాళ ఏ కార్మికులకు కూడా ఉద్యోగాలు లేవు. కాబట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వమే ఏదైతే పెట్టుబడులు తీసుకొస్తున్నావో ఆ పెట్టుబడులతోటి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వమే నడిపితే ఆ కంపెనీ మిగులుతుంది రాష్ట్రానికి. ఆ కంపెనీల మీద వచ్చినటువంటి ఆదాయము రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఈ యొక్క అనేక అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ భూములను మీరు ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు ఏవైనా భూములు పెట్టుబడిదారులకు, విదేశీ పెట్టుబడిదారులకు అంటగట్టి చేదు దులుపుకునే పని చేయకండి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఇంకొకటి, ప్రజలారా మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ యొక్క విషయము ఎప్పుడైతే భూములు రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు ఈ భూములు కాల్ చేసి అమ్ముకున్న తర్వాత రేపటి రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు పెరుగుతాయి తప్ప ఈ సమస్యలు మాత్రం తగ్గవు. ఇది గమనించి మీరు ఈ విషయంపై మీరు పూర్తిగా అర్థం చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్ చేయగలరని కోరుతున్నాను.